ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఆయన యందే మనకు ఆశ్రయం ఉంది, ఆయన యందే మనకు ఆనందం ఉంది, ఆయన యందే మనకు ఆత్మీయత ఉంది, ఆయన యందే మనకు ఆవాసం ఉంది, ఆయన యందే మనకు ఆరోగ్యం ఉన్నది, ఆయన యందే మనకు అన్నీ ఉన్నాయి. ఆయన యందే మనం ఇప్పుడు జీవించి ఉన్నాము అంటే ఆయన కలుగజేసినటువంటి యొక్క గొప్ప ధననిధి. దేవునికి మహిమ కలుగును గాక. ఆధారమైనటువంటి దేవుని చూడండి, రక్షణాధారము, నీతికి ఆధారము, ప్రాణానికి ఆధారము, క్షేమాధారము, జ్ఞాన ఆధారము, ఇవన్నీ ఆయన యందే మనకున్నాయి. క్షేమంగా ఉన్నామంటే ఆయననే, ప్రాణముతో ఉన్నామంటే ఆయననే, ఆత్మీయతలో ఎదుగుచూ ఉన్నామంటే ఆయన ఆధారమే, నీతిగా మనము జీవిస్తూ ఉన్నామంటే ఆయన ఆధారమే, జీవ ఆధారం ఆయననే, పోషణ ఆధారం ఆయననే, కృప ఆధారం ఆయననే. ఆ కృప మనకిచ్చినటువంటి దేవుడు ఆధారం ఆయననే. నిరీక్షణ, సమాధానము మనకు కలుగజేసినటువంటి వారు ఎవరు అంటే దేవుడే. సమస్తమునకు ఆధారమైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సమస్తానికి ఆధారముగా ఉన్నారు. సృష్టికంతటికి, ఈ లోకంలో సర్వ సృష్టికంతటికి కూడా ఆయన ఆధారమైన, ఆయన లేకుండా ఏమి కూడా కలగలేదు. ఆయన ఆధారమైనటువంటి దేవుడు. నా నీతిని, నా దేవా, నా నీతికి ఆధారమైనటువంటి దేవా అని దావీదు గారు ఆరాధిస్తూ ఉన్నారు. నా దేవా, నా నీతికి ఆధారమైనటువంటి దేవా అని ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నాడు. మనం కూడా ఆయన ఆరాధిద్దాం. మనకు ఆధారమైనటువంటి దేవుడు, మనల్ని పోషించినటువంటి దేవుడు, చెడిపోయినటువంటి మనలను, కృంగిపోయినటువంటి మనలను, నశించిపోయినటువంటి మనలను, బలహీనతతో ఉన్నటువంటి మనలను, జిగటగల మన్నులో ఇరుక్కపోయినటువంటి మనలను ఆయనే మనకు ఆధారమై మనలను లేవనెత్తి ఈ నూతన పునరుత్థాన దినములో ఆయన సన్నిధిలో మనమందరం ఆయన ఆరాధించడానికి ఆయన ఆధారమైనటువంటి దేవుడు. అందరం లేచి నిలబడదాం, ఆయన ఆరాధిద్దాం ప్రియులారా. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ఆయన మనకందరికీ మన ఆత్మీయతలో, ఆయుష్లో, ఆవాసములో, ఆరోగ్యములో ఆధారమైనటువంటి దేవాతి దేవుణ్ణి, దేవుడిచ్చినటువంటి గొప్ప స్వరము చేత ఆయనను ఆరాధిద్దాం. నీ ప్రేమ నన్ను కోరింది, నా కొరకు భువికొచ్చింది. పడదాం. నీ కృప నన్ను కొన్నది, నా కొరకు నాకు ప్రాణమైంది,
యేసయ్యా నీకు స్తోత్రములు నాయనా. కృపా సత్య సంపూర్ణమైన దేవా మీకు వందనములు తండ్రి. మీరిచ్చినటువంటి కృపను బట్టి, మీ ఆధారమును మాకు ఇచ్చినటువంటి దేవా, నా నీతికి ఆధారమైనటువంటి దేవా మీకు స్తుతి నాయన. మీకు ప్రణతులు తండ్రి, వందనములు నాయన. నీ కృప చేత, నీ దయా సంకల్పము చేత అయా మమ్మలందరినీ నూతన పునరుత్థాన దినములో తండ్రి నీ బలిపీఠం ఎదుట మాకు నివాసమును అనుగ్రహించి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్తుతి నాయన. వందనములు తండ్రి. యేసయ్యా ఎక్కడో ఉన్నటువంటి మమ్ములను ప్రభువా, మమ్మలను తండ్రి వెదకి రక్షించడానికి లోకమునకు వచ్చినటువంటి దేవా మీకు స్తుతి తండ్రి. నశించుచున్న వారిని వెదకి రక్షించడానికి లోకమునకు వచ్చి సర్వ మానవాళి కొరకు ప్రభువా, స్వరూపమైనను సొగసైనను లేక అతి సుందరమైనటువంటి దేవా మీకు స్తుతి నాయన. అరికాలం మొదలుకొని నన్నెత్తి వరకు కొంచెమైన స్థలము లేక వ్యసనాక్రాంతుడవుగాను, తృణీకరించబడినటువంటి వాడవుగాను, రోగమును అనుభవించినటువంటి వాడవుగాను, ద్వేషించబడినటువంటి వాడవుగాను దేవా మా కొరకు, మా తండ్రి, మా పాప శాప భారమునంతటి కొరకు నా ప్రభువా, మాకు రావలసినటువంటి శిక్షకు బదులు తండ్రి కల్వరి శిలువలో మా కొరకు బలియాగమైనటువంటి తండ్రి మీకు స్తుతి నాయన. మీకు స్తుతి తండ్రి. మీకు ప్రణతులు నాయన. మేము ఏమి ఇవ్వగలము ప్రభువా. దేవా మీకు వందనాలు తండ్రి.
ఈ నూతన పునరుత్థాన దినమును మాకిచ్చి ఆత్మీయ కుటుంబముగా మమ్మల్ని సమకూర్చి ఆత్మీయ సహోదరి సహోదరులను ఆత్మీయ తల్లిదండ్రులను మీరు నా ప్రభువా మాకు అనుగ్రహించి ఈ దినములో నీ పరిశుద్ధ సన్నిధి ఆవరణములో నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభువా ఇంత గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినటువంటి తండ్రి మీకు స్తుతి నాయన. ఆరోగ్యమునకు ఆనందమునకు ఆవాసమునకు ఆత్మీయతకు ఆధారమైనటువంటి తండ్రి మీకు స్తుతి నాయన, మీకు ప్రణతులు తండ్రి. దేవా మీకు సంస్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఏమి ఇవ్వగలము తండ్రి, ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 మిమ్మల్ని ఎంతైనా ఆరాధించే వారముగా మిమ్మల్ని ప్రభువా నా యేసయ్యాని ఎంతగానో ఆరాధించుటకు నీ సహాయమును మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తుతి నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఈ కొద్దిపాటి స్తుతులను మీ పాదముల చుట్టూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా దేవుని స్తుతిస్తుంది.